హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మమ్మీ దొండకాయ ఫ్రై చేస్తుంది. ఆ దొండకాయని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా లైట్ బ్రౌన్ అవనియాలి. ఇంకా ఒక 2 ఆనియన్స్ ఇంకా ఒక గార్లిక్ని వేసేసేయాలి. ఇంకా ఆనియన్స్కి అయితే కట్ చేసి వేయాలి. ఇంకా ఒక స్పూన్ ఉప్పు ఇంకా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసేయాలి. ఇంకా ఒక కడాయిలో ఆయిల్ వేసేసి దాంట్లో మనం చేసుకున్న పేస్ట్ని మంచిగా వేసేసేయాలి. దాంట్లో అంటే ఇట్లా ఇంత బ్రౌన్ అవ్వనియాలి. ఇంకా ఎక్కువ అయితే కడక్ కడక్ అయిపోతుంది, బాగుండదు. అందుకే మనం చేసుకున్న ఆయిల్లో ఒక జీలకర్ర వేసుకొని ఇది ఆనియన్ పేస్ట్ని వేసేసేయాలి. మంచిగా ఆ రెండింటిని మంచిగా కలిపేసేయాలి. ఆనియన్ది పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలిపేసేయాలి. మేమైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నుంచి ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్లో అయితే. మమ్మీకి ఏమైనా చేయమంటే ఇంట్లో అన్నం ఉంది తినిపోండి అన్నది. అది కూడా వద్దన్నాం మేము. మళ్ళీ ఏమైనా అంటే ఫ్రూట్స్ ఉన్నాయి తినండి అన్నది. మేము అది కూడా వద్దంటే ఏం తింటారు అన్న. దొండకాయ చేస్తా అన్న, వద్దు అన్నాం మేము. అది కూడా వద్దన్నాం. ఇంకా తిట్టేసి నేను స్పెషల్గా చేస్తా తినండి అన్న. మనం ఫ్రై చేసుకున్నాం చూడండి ఆనియన్కి. దాంట్లో ఒక స్పూన్ పసుపు, టీ స్పూన్ పసుపు, ఇంకా ఇది దొండకాయలని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే వేసేసి మనం చేసుకున్న ఆనియన్ ఉంటుంది చూడండి పేస్ట్లో, దాంట్లోనే దొండకాయలని వేసేసేయాలి. ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ని వేసేసి మంచిగా కలిపేసేయాలి. మేము ఎప్పుడు ఎందుకు తినమంటే దొండకాయ ఒక సైడ్ ఉడికేది, ఇంకొక సైడ్ ఉడికేది కాదు. కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తే. అందుకే మమ్మీకి ఒక సైడ్ ఉడకదు, ఇట్లా అవుతుంది అని చెప్తే మమ్మీ ఇట్లా చేస్తాను నేను, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా, తినండి అన్నారు. సరే చూస్తాం ఇట్లా చేస్తావు అని మేము చూసినాము. దీన్ని మేమైతే రోటీ ఇంకా వేడి వేడి అన్నంతో కలుపుకొని తిన్నాం. చాలా టేస్టీ ఉండే. మమ్మీ అయితే మా వదిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పంపిస్తే చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.